సీఎం రేవంత్ను కలిసిన తెలంగాణ క్యాడర్ ట్రైనీ ఐఏఎస్లు అడ్మినిస్ట్రేషన్కు సంబంధించిన అంశాలపై చర్చ. ట్యాపింగ్ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసిన పోలీసులు బెయిల్ పిటిషన్లపై రేపు తీర్పు వెల్లడించనున్న నాంపల్లి కోర్టు. గత సర్కార్ అవకతవకలపై ఎంక్వైరీలు స్పీడప్. కాళేశ్వరంపై విచారణకు వచ్చిన వారంతా అఫిడవిట్ ఇవ్వాలన్న కమిషన్. వర్షాల నేపథ్యంలో అధికారులతో జలమండలి ఎండీ సమీక్ష. జీహెచ్ఎంసీ పరిధిలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు. సిటీలో కుండపోత వర్షం, పలు కాలనీలు జలమయం. రేపటికి నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయన్న ఎండీ. హైదరాబాద్ సెక్రటేరియట్లో సీఎం రేవంత్ను కలిశారు తెలంగాణ క్యాడర్కు చెందిన ట్రైనీ ఐఏఎస్లు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శిక్షణ పొందుతున్న 2023 బ్యాచ్కు చెందిన అసిస్టెంట్ కలెక్టర్లు సీఎంతో భేటీ అయ్యారు. అడ్మినిస్ట్రేటివ్కు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు రెరా చైర్మన్ జస్టిస్ రాజశేఖర్ రెడ్డి. సెక్రటేరియట్లో రెరా సభ్యులు ప్రదీప్ కుమార్, రిటైర్డ్ ఐఏఎస్ చిత్ర రామచంద్రన్తో కలిసి సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు చైర్మన్ జస్టిస్ రాజశేఖర్ రెడ్డి. రెరా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని రెరా సభ్యులకు సూచించారు సీఎం. చట్టం అమలు ద్వారా కొనుగోలుదారులు మోసపోకుండా చూడాలని ఆదేశించారు. జూబ్లీహిల్స్లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు నల్గొండ పట్టభద్రులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్లో గెలిచిన తర్వాత తొలిసారి ముఖ్యమంత్రిని కలిశారు మల్లన్న. తనపై నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బైపోల్లో గెలిచిన తీన్మార్ మల్లన్నను అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి. కార్యక్రమంలో మంత్రి సీతక్క, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలు ఉన్నారు. గ్రేటర్ పరిధిలో వర్షం కురిసింది. సిటీతో పాటు శివార్లలో వాన పడింది. వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. వరద నీటితో సిటీలోని ప్రధాన ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. ఎర్రగడ్డ నుంచి కూకట్పల్లి, జేఎన్టీ వరకు భారీగా ట్రాఫిక్ స్తంభించింది. గచ్చిబౌలి నుంచి కేపీహెచ్పీ వరకు, సికింద్రాబాద్ నుంచి బోడుప్పల్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే టైం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలో వర్షాలు, ట్రాఫిక్ సమస్యలపై మరింత సమాచారం సదానందం అందిస్తారు. సిటీలో వర్షం పడితే చాలు ఏ రోడ్ చూసినా ట్రాఫిక్తో నిండిపోతుంది. ఇంకా అదే ఈవినింగ్ పీక్ అవర్స్లో వర్షం పడితే పూర్తిగా మెయిన్ ఏరియాలోని ప్రధాన రోడ్లన్నీ ట్రాఫిక్తో నిండిపోతాయి. సో ప్రజెంట్ కూడా అదే జరుగుతుంది. సో ఈరోజు ఈవినింగ్ 7 o'clock నుంచి సిటీలో కురిసిన వర్షాలకి ప్రధాన ప్రాంతాల్లోని రోడ్లన్నీ కూడా ట్రాఫిక్తో నిండిపోయాయి. ఎందుకంటే ఈవినింగ్ అవర్స్లో ఎక్కువగా అందరూ ఆఫీస్ నుంచి బయటకు వస్తూ ఉంటారు. సో ఎట్ ఏ టైము ఒకేసారి ఇటు అందరూ బయటకు వచ్చే టైంలోనే వర్షం పడడంతో రోడ్లపైకి నీళ్లు వచ్చి చేరాయి. సో దాంతో అంతా కూడా రోడ్లన్నీ కూడా ఫుల్గా ప్యాక్ అయిపోయాయి. వెహికల్ మూమెంట్స్ చాలా స్లోగా నడుస్తుంది. వర్షం పడి వెలిసిన తర్వాత కూడా ఇంకా ట్రాఫిక్ అయితే పూర్తిగా క్లియర్ అవ్వట్లేదు. ఎట్ ప్రజెంట్ మనం కూకట్పల్లిలో ఉన్నాము. కూకట్పల్లిలో ఇటు ప్రజెంట్ మనం చూస్తున్న రూటు ఇటు అమీర్పేట్, సనత్ నగర్, ఎర్రగడ్డ నుంచి కూకట్పల్లి మీదుగా ఇటు మియాపూర్, లింగంపల్లి, పటాన్ చెరువు వెళ్ళే రూట్ ఇది. సో ఎక్కువగా ఇటు పంజాగుట్ట నుంచి, అమీర్పేట్ నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఇదే రూట్లో రావాల్సి ఉంటుంది. వీళ్ళంతా టువార్డ్స్ మియాపూర్ కానీ, కూకట్పల్లి కానీ, కేపీహెచ్బి కానీ, పటాన్ చెరువు కానీ ఇదే రూట్లో వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ ట్రాఫిక్ అంతా కూడా ఇప్పటి వరకు వర్షం పడడంతో చాలా స్లోగా నడిచింది. సో రోడ్లపైన నీళ్లు నిలవడం, ఆ వెహికల్ మూమెంట్ స్లోగా కంటిన్యూ అవడం, అది ఇప్పటి వరకు
టఫ్గా ట్రాఫిక్ నడిచింది. ఆ తర్వాత ఇప్పుడు వర్షం కొద్దిగా వెలిసింది, ప్రస్తుతానికి వర్షం తగ్గింది. సో అయినా కూడా ఇంకా వెహికల్ మూమెంట్ అనేది చాలా స్లోగా కంటిన్యూ అవుతుంది. సో ఎక్కడ కూడా చాలా వరకు ఇబ్బంది అవుతూ వస్తుంది. ప్రజెంట్ మనం చూస్తున్నాము ఇక్కడ ఈ సిచ్యువేషన్ చూస్తే చాలా వరకు వెహికల్స్ అన్నీ కూడా మొత్తం ఇక్కడ ఆపేసి మెల్లగా స్లోగా మూమెంట్ జరుగుతుంది. ఇప్పటికే వర్షం వచ్చినప్పుడు జిహెచ్ఎంసి సిబ్బంది, దీంతో పాటు ట్రాఫిక్ సిబ్బంది వీళ్ళంతా కూడా రోడ్లపైకి వచ్చి ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ వాటర్ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. వాటిలంతా కూడా ఆల్మోస్ట్ వర్షం కూడా తగ్గడంతో వాటర్ అంతా కూడా క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు వెహికల్ మూమెంట్ కొంచెం స్లోగా మూవ్ అవుతుంది. సో ప్రస్తుతానికి వాహనదారులు అయితే 7 o'clock నుంచి ఇప్పటి వరకు ఇంకా రోడ్లపైన ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సో వర్షం వస్తే ఇంకా ఈవినింగ్ ఆఫీసులు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాలంటే ఇదే ఇబ్బంది రోజు ఎదురవుతుందని ఇటు వాహనదారులు కూడా చెప్తున్నారు. సో ఈ ట్రాఫిక్ అనేది కేవలం ప్రస్తుతం మనం ఉన్న ఈ కూకట్పల్లి ఈ రూటే కాకుండా ఇటు ఐటీ ఏరియా అయిన గచ్చిబౌలి కానీ, హైటెక్ సిటీ కానీ, అటు మాదాపూర్ కానీ ఈ ఏరియాలో కూడా ట్రాఫిక్ అనేది చాలా స్లోగా మూవ్ అవుతుంది. ఎందుకంటే ఐటీ కంపెనీస్ ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ గచ్చిబౌలి ఏరియా కానీ, హైటెక్ సిటీ ఏరియా కానీ, ఆ ఐకియా ఏరియా కానీ అక్కడ పెద్ద మొత్తంలో ఐటీ కంపెనీలు ఉంటాయి. వాళ్ళందరి లాగౌట్ టైం కూడా సేమ్ ఉంటుంది. ఇటు 7 o'clock 6 o'clock నుంచి 7:30 వరకు వాళ్ళ లాగౌట్ టైమింగ్ ఉంటుంది. సో వాళ్ళంతా ఒకేసారి బయటికి రోడ్ల మీదకి రావడంతో వాళ్ళంతా ఇంటికి వెళ్ళాలని చూసేసరికి అదే టైంలో వర్షం పడడం, దీంతో రోడ్లపైనకి నీళ్ళు వచ్చి చేయడం, దీంతో స్లోగా ట్రాఫిక్ మూమెంట్ అయితే కంటిన్యూ అవుతుంది. సో ఇటు గచ్చిబౌలి నుంచి చూసుకున్నట్లయితే ఎక్కువగా ఇటు కూకట్పల్లిలో ఉన్న కేపీహెచ్పి కానీ, నిజాంపేట్ కానీ, ప్రగతి నగర్ ఏరియాలో ఎక్కువగా వీళ్ళ ఇళ్ళు ఉంటాయి. సో వాళ్ళంతా రావాలంటే ఇటు గచ్చిబౌలి నుంచి ఐకియా సర్కిల్, నెక్స్ట్ సైబర్ టవర్స్, ఆ నుంచి ఇటు జేఎన్టీయూ ఫ్లైఓవర్ ఈ రూట్ గుండా రావాల్సి ఉంటుంది. సో ఈ రూట్ అంతా కూడా ఫుల్గా ప్యాక్ అయిపోయింది. లాస్ట్ 2 hours నుంచి వెహికల్ మూమెంట్ ఆయా రూట్లో చాలా స్లోగా జరుగుతుంది. ముఖ్యంగా వాహనదారులు కోరుకునేది ఏంటంటే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కువగా ఉండడం వల్లనే ఈ ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆయా పాయింట్స్ను గుర్తించి ఇటు జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ, ట్రాఫిక్ వాళ్ళు కానీ ఆ వాటర్ని క్లియర్ చేస్తే ఈ ట్రాఫిక్ మూమెంట్ అనేది ఈవినింగ్ అవర్స్లో కొంచెం స్పీడప్ అవుతుందని వాహనదారులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో సదానందం, V6 న్యూస్, కూకట్పల్లి. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎన్ఫోర్స్మెంట్ను బలోపేతం చేసి చెక్పోస్టుల దగ్గర నిరంతరం నిఘా ఉంచాలన్నారు. సెక్రటేరియట్లో రవాణా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్కూల్ బస్ ఫిట్నెస్పై వరుసగా తనిఖీలు చేయాలన్నారు. రవాణా శాఖలో చట్టానికి లోబడి రెవెన్యూ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిటీలో సీఎన్జీ, ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు ప్రోత్సహించేలా పాలసీ రూపొందించాలన్నారు. ఇక సమావేశానికి రాని అధికారులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న ట్రాన్స్పోర్ట్ కార్యాలయాలను సొంత భవనాల్లోకి మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తామన్నారు మంత్రి. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ విషయంలో అవినీతికి ఆస్కారం లేకుండా డీసెంట్రలైజ్ విధానం ఎలా ఉంటుందనే దానిపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు పొన్నం ప్రభాకర్. ఆహారం కల్తీ చేసినా, నాణ్యత పాటించకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. సచివాలయంలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించిన హోటల్ అసోసియేషన్ సభ్యుల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని ఆదేశించారు మినిస్టర్. హైదరాబాద్ను మెడికల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దుతున్నామన్నారు మంత్రి రాజనరసింహ. ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతున్నామని చెప్పారు. నిజాం కాలం నుంచి హైదరాబాద్ బిర్యానీకి అంతర్జాతీయ గుర్తింపు ఉందన్నారు. హోటళ్ల యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. ప్రతి 6 నెలలకు ఒకసారి వర్క్షాప్లతో పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. హోటల్స్ యజమానుల పలు విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించారు మంత్రి దామోదర.
హైదరాబాద్ సెంట్రల్ జోన్ పరిధిలో స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై తనిఖీలు చేపట్టనున్నారు ట్రాన్స్పోర్ట్ అధికారులు. రేపు రాష్ట్రంలో స్కూల్స్ రీఓపెన్ కానున్నాయి. ప్రైవేటు స్కూల్ బస్సులు తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు స్కూల్ బస్సులు రోడ్డెక్కితే వాహనాలు సీజ్తో పాటు యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్న హైదరాబాద్ సెంట్రల్ జోన్ ట్రాన్స్పోర్ట్ జాయింట్ కమిషనర్ రమేష్తో హరిత ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి స్కూల్స్ రీఓపెన్ కాబోతున్నాయి. ముఖ్యంగా స్కూల్ విద్యార్థులని ట్రాన్స్పోర్ట్ చేసే వాహనాల పట్ల ఇటు రవాణా శాఖ దృష్టి సారించింది. ముఖ్యంగా ఎవరైతే రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ బస్సులు నడుపుతున్నారో వాటిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఇప్పటి వరకు హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో ఎన్ని బస్సులకు స్కూల్ బస్సులకు ఫిట్నెస్ తీసుకున్నారు, పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ట్రాన్స్పోర్ట్ జాయింట్ కమిషనర్ రమేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా రేపటి నుంచి స్కూల్ బస్సుల పైన మీరు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయబోతున్నారు కదా, ఎట్లాంటి చర్యలు ఉంటాయంటే ట్రాన్స్పోర్ట్ నిబంధనలకు విరుద్ధంగా నడిపే వాళ్ళకి ఏం చెప్తారు? ఫిట్నెస్ లేకుండా స్కూల్ బస్ కానీ కాలేజ్ బస్ కానీ తిరిగితే సీజ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజ్ చేసిన తర్వాత వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ తీసుకుని ఆఫీస్కి వచ్చి వెరిఫై చేస్తేనే అన్నీ కరెక్ట్గా ఉంటే అప్పుడు ఫైన్ కట్టి రిలీజ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్లు ఇంకేమైనా నిబంధనలు అంటే డ్రైవర్ 60 years ఏజ్ కన్నా ఎక్కువ ఉన్నా కానీ, లేకపోతే ఆయన హెల్త్ కండిషన్ సరిగ్గా లేకపోయినా కానీ డ్రైవింగ్ చేస్తున్నా కానీ అప్పుడు మేనేజ్మెంట్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాడికి నోటీస్ ఇస్తాం. సార్ ముఖ్యంగా గత సంవత్సరం చూసాం చాలా బస్సులు అంటే మీరు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నా కూడా స్కూల్ యాజమాన్యాలు వాటి పట్టించుకోకుండా విరుద్ధంగా ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులతో తిప్పుతున్నారు. ఈ సంవత్సరం ఎట్లాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అంటే మీరు చెప్పినట్లు సాధారణంగా ఈ ఫిట్నెస్ లేకుండా కానీ ఈ రికటీ స్కూల్ బస్సులు కానీ ఎక్కువ రూరల్ ఏరియాస్లో ఉంటాయి. హైదరాబాద్ జిల్లాలో జనరల్గా నా దృష్టికి అయితే ఇంతవరకు రాలేదు. చెక్ చేస్తాం రేపటి నుంచి. సో ఒక 2-3 daysలో క్లారిటీ వస్తుంది. రూరల్ ఏరియాస్లో అక్కడ కొంచెం మంచి స్కూల్స్ అంటే లైక్ వెల్ మెయింటైన్ స్కూల్ లేకపోయినా కానీ అలాంటి వాటిలో కొంచెం కండిషన్ లేని బస్సెస్ కానీ రికెట్ బస్సెస్ కానీ ఉండే ఛాన్స్ ఉంది. హైదరాబాద్లో జనరల్గా నేను ఇప్పటివరకు అయితే చేసిన బస్సులన్నీ చెక్ చేసిన బస్సులన్నీ కూడా దే ఆర్ ఇన్ వెరీ గుడ్ కండిషన్. లేకపోతే మేము కంపల్సరీ ఎన్ష్యూర్ చేస్తున్నాం అందుకని. ఓకే సార్. అంటే సెంట్రల్ జోన్ హైదరాబాద్తో పాటు ఉమ్మడి రంగారెడ్డి కావచ్చు, మేడ్చల్ పరిధిలో ఎన్ని బస్సులు ఉన్నాయి, వాటిలో ఇప్పటి వరకు ఫిట్నెస్ పొందిన బస్సులు ఎన్ని ఉండొచ్చు? యాక్చువల్గా రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ మొత్తం కలిపితే సుమారు ఒక 14,000 నుంచి 15,000 వరకు బస్సులు ఉంటాయి. వీటన్నిటి కలిసి ఇంకొక దాదాపు ఒక 2,500 వరకు ఇంకా బస్సులు ఫిట్నెస్ కాలేదు ఈ హైదరాబాద్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, మేడ్చల్, జిహెచ్ఎంసీ పరిధిలో. సో వీళ్ళు ఏంటంటే కొన్ని వెరిఫై చేస్తే కొన్ని ఇంకా రిపేర్లో ఉన్నాయి, ఆపుకున్నారు. సో అవి రిపేర్ చేసుకున్న తర్వాత రోడ్డు మీద తీసుకొస్తారు. ఇన్ కేస్ రిపేర్ చేయకుండా ఫిట్నెస్ లేకుండా రోడ్డు మీదకి వస్తే మనం సీజ్ చేస్తాము. సో మిగతా కూడా అందరూ ఇన్స్పెక్టర్లు కమ్యూనికేట్ చేసి ఆ ఇన్స్పెక్టర్లు వాళ్ళు రిపోర్ట్ తీసుకుని వాళ్ళందరినీ సెన్సిటైజ్ చేస్తాం. మీరు చెప్పినట్టు ఈ నిబంధనల్ని పక్కా వాళ్ళకి సెన్సిటైజ్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు స్కూల్ బస్సులో కావచ్చు డ్రైవరు ముఖ్యంగా పరిమితికి మించి తీసుకెళ్తుంటారు. దాంతోపాటు ఆటో రిక్షాలు కూడా, వ్యాన్లు కూడా చూస్తుంటాము. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఆటో రిక్షాలు, వ్యాన్లు ఎట్టి పరిస్థితుల్లో సీటింగ్ కెపాసిటీ కంటే మించిపోయకూడదు. అంటే ఆటో రిక్షాలు అయితే 3+1 సీటింగ్ కెపాసిటీ కాబట్టి 6 పిల్లలు అలా చేస్తాం. అంతకంటే ఎక్కువ ఉంటే కంపల్సరీ వాటి కేసులు రాస్తాము. ఓవర్లోడ్ కానీ లేదా పర్మిట్ వైలేషన్ కానీ వాటి మీద సీజ్ కూడా చేయొచ్చు. సిమిలర్గా వ్యాన్లో కూడా సీటింగ్ కెపాసిటీ కంటే ఎక్కువ తీసుకెళ్ళకూడదు. సో ఇలాంటివి చేస్తే మేము ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నాం. సార్ ఇప్పటికే డ్రైవర్లు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఆర్సీ ఇట్లాంటి డాక్యుమెంట్స్తో పాటు ముఖ్యంగా ఒకసారి సీజ్ అయిన వెహికల్ కావచ్చు ఆ డ్రైవర్కి ఎన్ని రోజులు గ్యాప్ ఉండే అవకాశం ఉంటుంది? సీజ్ చేస్తే మామూలుగా వాళ్ళు ఫైన్స్ అన్నీ కడితే రిలీజ్ చేస్తాం. మేజర్ వైలేషన్స్ ఉన్నా కానీ ఫైన్స్ కడతారు, కాంపౌండబుల్ అన్ని అఫెన్సెస్. డ్రైవర్ విషయాలు ఉంటే డ్రైవర్ రికమెండ్ చేసేస్తాం, కొత్త డ్రైవర్ పెట్టుకోమని చెప్తాం. సార్ ముఖ్యంగా ఇటు స్కూల్ బస్సులు కావచ్చు, యాజమాన్యాలు స్కూల్ బస్సులలో ముఖ్యంగా అటెండర్స్ పెట్టాలని కూడా అంటుంటారు. కాబట్టి తల్లిదండ్రులు కావచ్చు, యాజమాన్యాలకు ఎట్లాంటి రిస్ట్రిక్షన్ అంటే చర్యలు ఫాలో అవ్వాలి? యాక్చువల్గా ఈ పేరెంట్స్ కమిటీస్, స్కూల్ మేనేజ్మెంట్స్ మీటింగ్స్ అప్పుడప్పుడు జరుగుతుంటాయి. సో ఆ జరిగినప్పుడు మా ఇన్స్పెక్టర్ కూడా వెళ్ళమని చెప్తున్నాం. వెళ్ళి ఈ అటెండర్ విషయాలు కానీ, ఈ రూల్స్ కానీ, ఈ సేఫ్టీ ప్రికాషన్స్ కానీ అన్ని సెన్సిటైజ్ చేద్దామని చెప్పి మేము డిసైడ్ చేసుకున్నాం. రేపటి నుంచి ఎన్ని రోజుల పాటు ఈ ఫిట్నెస్ చర్యలపైన మీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించే అవకాశం ఉంది? రేపటి నుంచి 30వ తారీఖు వరకు ఆల్మోస్ట్ 15 days పైన స్పెషల్ డ్రైవ్ ఉంటుంది స్కూల్ బస్సెస్ మీద. స్కూల్ బస్సు, కాలేజీ బస్సులు ఎవరైనా అవి కూడా తిరిగితే చూడొచ్చు. రేపటి నుంచి అయితే స్కూల్స్ రీఓపెన్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు వ్యాన్లు కావచ్చు, ఆటో రిక్షాలు ఏవైతే స్కూల్ బస్సులు నడుపుతుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆర్టీఏ నిబంధనలకు తగ్గట్టుగా అన్ని రకాల డాక్యుమెంట్స్ కావచ్చు, విద్యార్థుల సేఫ్టీని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని ఇటు యాజమాన్యాలు, తల్లిదండ్రులు ఫాలో అవ్వాలని కూడా చెప్తున్నారు. ఇది స్కూల్ బస్సుల ఫిట్నెస్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ సంజయ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగరంలో మ్యాన్హోల్లు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి. నిబంధనల ఉల్లంఘనలకు క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమన్నారు. మాన్సూన్ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జలమండలి అధికారులతో రివ్యూ చేశారు వాటర్ బోర్డు ఎండీ. నగరంలోని రహదారులు, ఇతర ప్రాంతాల్లో ఉన్న మ్యాన్హోల్ తెరిస్తే కఠిన చర్యలుంటాయని జలమండలి అధికారులు హెచ్చరించారు. వర్షాకాల ప్రణాళికలో భాగంగా ఇప్పటికే అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు. లోతైన మ్యాన్హోళ్లతో పాటు 25,000కు పైగా ఉన్న మ్యాన్హోళ్లపై ఇప్పటికే సేఫ్టీ గ్రిల్స్ బిగించామని తెలిపారు వాటర్ బోర్డు ఎండీ సుదర్శన్ రెడ్డి. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం, సేఫ్టీ ప్రోటోకాల్ టీమ్స్ వాహనాలను రంగంలోకి దింపామన్నారు. వర్షాకాలం అంటే ఎప్పుడు వర్షం వస్తుంది, ఎక్కువ వర్షం రావడము అనేది మనకి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్ కమ్స్. దానికి మనం ప్రిపేర్ అయి ఉండాలి. ప్రిపేర్డ్నెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రిపేర్డ్నెస్ లేకపోతే మాన్సూన్ని ట్యాకల్ చేయడం అనేది కష్టం కూడా. దీనికి సంబంధించి ఎక్కడెక్కడ సివరేజ్ మ్యాన్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ డీప్ సివరేజ్ మ్యాన్ హోల్స్ ఉన్నాయి, తర్వాత వాటర్ లాగింగ్ పాయింట్స్ ఏవే ఉన్నాయి, తర్వాత మేజర్ ఏరియాస్ వేర్ వాటర్ గెట్ ఇనండేషన్, ఇవన్నీ కూడా ముందే ఇంతకుముందు వర్షాల కాలంలో ఏ విధంగా ఉన్నదో అవన్నీ గుర్తించి వాటిని ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్స్ తీసుకుంటే దగ్గర 125 వాటర్ లాగింగ్ పాయింట్స్ మేము జిహెచ్ఎంసీ కలిపి గుర్తించాము. సిటీలో మ్యాన్హోళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రతి సెక్షన్ నుంచి సీవేజ్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ఒక బృందం సిటీలో మ్యాన్హోళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రతి సెక్షన్ నుంచి సీవేజ్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ఒక బృందం ఏర్పాటు చేశామని ఎండీ స్పష్టం చేశారు. ఉదయాన్నే క్షేత్రస్థాయిలో వారి పరిధిలోని ప్రాంతాల్లో అధికారులు పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. లీకేజీ వాటర్ లాగింగ్ పాయింట్లను జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని ఆదేశించామన్నారు. ఎక్కడైనా మ్యాన్హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు గమనించినా, ఇతర సమస్యలపై జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు జలమండలి అధికారులు. మ్యాన్ హోల్స్ ఏవే ఉన్నాయో ఎక్కడ మ్యాన్ హోల్స్ దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్ హోల్స్ తీసుకుంటే దగ్గర మేము 23,488 సేఫ్టీ గ్రిల్స్ అనేవి ఏర్పాటు చేసి మ్యాన్ హోల్స్ లోపల సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేశాం. అంటే మ్యాన్ హోల్ పైన ఉన్న కవర్ ఒకవేళ ఎక్కువ వాటర్ వచ్చి తొలగిపోయినా కూడా దాని కింద గ్రిల్ ఉంటుంది, ఫిక్స్డ్ గ్రిల్. ఎవరు దానిలో పడడానికి అవకాశం లేకన్నా కూడా పక్కాగా ఆ గ్రిల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మేజర్ మ్యాన్ హోల్స్ని గుర్తించి సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేసాం వాటికన్నిటికీ. తర్వాత వాటిపైన రెడ్ పెయింట్ కూడా వేయడం జరిగింది, జస్ట్ గుర్తించడం కోసం. తర్వాత ఎక్కడెక్కడ ఈ వాటర్ లాగింగ్ అనేవి ఇంతకుముందు సంవత్సరాల నుండి ఉన్నాయో అక్కడ వాటర్ వెళ్ళిపోవడానికి కూడా తీసుకోవాల్సిన చర్యలు జిహెచ్ఎంసీతో పాటు మేము కూడా తీసుకోవడం జరిగింది. ఇవన్నిటితో పాటు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేవి కూడా పోలీస్ మా దగ్గర ఉన్న విజిలెన్స్ టీమ్ పోలీస్ వాళ్ళు ఉన్నారు. తర్వాత మా మేనేజర్స్, తర్వాత జనరల్ మేనేజర్స్ అందరూ కలిసి ఒక టీమ్గా కూడా ఏర్పాటు చేసి మేజర్ ఎక్కడెక్కడ వర్షం పడిందో ఆ ఏరియాస్లో అక్కడే ఉండడము, 24 hours ఉండడము షిఫ్ట్ బేసిస్లో. తర్వాత ఎక్కడ నీళ్లు ఎక్కువ వస్తున్నాయో అక్కడ ఉండి సేఫ్టీ ప్రికాషన్స్ పెట్టడము. జలమండలి అధికారుల అనుమతి లేకుండా మ్యాన్హోళ్లపై ఉన్న మూత తెరిచినా, తొలగించినా HMWSSB యాక్ట్ 1989 సెక్షన్ 74 ప్రకారం నేరమన్నారు ఎండీ సుదర్శన్. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది విధులు నిర్వర్తించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, అత్యవసర సమయాల్లో ఎలా పనిచేయాలనే విషయంపై ఏటా భద్రతా వారోత్సవాలు, పక్షోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు జలమండలి అధికారులు. ఎక్కడ మ్యాన్ హోల్స్ ఆల్రెడీ గుర్తించాం, సేఫ్టీ గ్రిల్స్ ఎక్కడ లేవో వేయడం జరుగుతుంది. ఇప్పుడు అందరినీ మా టీంను మొత్తం 2-3 మీటింగ్స్ పెట్టి అలర్ట్ చేయడం జరిగింది. తర్వాత ఎక్కడెక్కడ అది మట్టి తీసేయాలో లోపల మ్యాన్ హోల్స్ ఉంటే అవన్నీ తీసేస్తున్నారు. తర్వాత సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేయడం అన్ని విధాలు మేము ప్రిపేర్ అయి ఉన్నాం. వర్షాకాలంలో సీవరేజ్ నిర్వహణలో సాధారణ పౌరులు ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలనే అంశాలపై జలమండలి ప్రచారం చేస్తోంది. స్థానిక కాలనీల సంఘాలు, SH గ్రూపుల సభ్యులతో నగరవాసులకు అవగాహన కల్పిస్తోంది. తెలంగాణ పోలీసులకు షాక్ ఇచ్చిన హ్యాకర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హ్యాకై టీఎస్కాప్ యాప్స్ ని హ్యాక్ చేసి డేటాను ఆన్లైన్లో అమ్మకానికి పెట్టిన కేటుగాళ్ల పని పట్టారు. నిందితులను ఢిల్లీలో అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్తో హైదరాబాద్కు తీసుకొచ్చారు స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు.
వారం రోజుల క్రితం తెలంగాణ పోలీసుల హ్యాకై యాప్ ను హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు. అందులో సుమారు 2 లక్షల మంది యూజర్లున్నారు. వారందరి ఫోన్ నెంబర్లు, అడ్రస్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడీలు, జీపీఎస్ లొకేషన్లతో పాటు ఇతర సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కింది. ఈ డేటా అంతా ఆన్లైన్లో అమ్మకానికి పెట్టారు సైబర్ నేరగాళ్లు. దీంతో అలర్ట్ అయిన సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. దీనిపై విచారణ చేస్తున్న టైంలోనే టీఎస్ కాప్ యాప్ ని కూడా హ్యాక్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. తెలంగాణ పోలీసుల పూర్తి డేటా అందుబాటులో ఉందని, ఎవరికైనా కావాలంటే $150 అమ్ముతామంటూ సైబర్ క్రిమినల్స్ ఆన్లైన్లో సేల్కి పెట్టారు. దీంతో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసిన పోలీసులు 2 రోజుల్లో క్రిమినల్స్ ని ఢిల్లీలో అరెస్ట్ చేశారు. యూపీకి చెందిన స్టూడెంట్స్ ఈ పని చేసినట్లు గుర్తించారు. నోయిడా కేంద్రంగా కొన్ని ప్రైవేట్ సైట్స్ తో పాటు ప్రభుత్వ యాప్స్ హ్యాక్ చేసి డేటా చోరీ చేస్తున్నారని తెలిపారు పోలీసులు. జతిన్ కుమార్ తో పాటు పరారీలో మరికొంతమంది నిందితులు ఉండడంతో పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ ను ఫామ్ చేశామని తెలిపారు డీజీపీ రవిగుప్తా. లాస్ట్ ఇయర్ ఇదే ముఠ ఆధార్ కార్డులతో పాటు ఇతర ఏజెన్సీల డేటాను చోరీ చేసిందన్నారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి నిందితులను ఢిల్లీలో అరెస్ట్ చేశామన్నారు డీజీపీ. పోలీస్ యాప్స్, వెబ్సైట్ హ్యాకింగ్ వ్యవహారంలో యూజర్స్ కి సంబంధించిన ఎలాంటి డేటా చోరీ కాలేదని తెలిపారు డీజీపీ. హ్యాకై మొబైల్ యాప్ లో మొబైల్ నంబర్స్, అడ్రస్, ఈమెయిల్ ఐడీలు వంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుందని తెలిపారు. ఇక టీఎస్ కాప్ యాప్ లోని విజిటర్స్, ఆపరేషన్ల నిర్వహణ డేటా హ్యాకర్ల చేతికి పోలేదని తెలిపారు డీజీపీ. హ్యాకై యాప్ నిర్వహణలో స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టకపోవడం వల్లే హ్యాకర్లు డేటాను చోరీ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు సిటీ సైబర్ పోలీసులు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో పర్యటించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. కాకాగూడ, బాలచినగర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత బస్తీవాసులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని తెలిపారు. ఈరోజు కంటోన్మెంట్ ప్రజలందరూ నాకు ఆశీర్వదించి వాళ్ళకి పని చేయడానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఫస్ట్ పని ఈరోజు వాళ్ళు ఇచ్చిన పనిలో భాగంగా కాకాగూడలో బాలాజీ కాలనీలో బోరింగ్ వేయడం జరుగుతుంది. నీళ్ళతోటే స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే నీళ్లు చాలా అవసరం. నా అదృష్టంగా భావిస్తున్న ఫస్ట్ పని బోర్వెల్ తోటే స్టార్ట్ చేయడం. ఇదే మాదిరిగా కంటోన్మెంట్ వ్యాప్తంగా అందరికీ నీళ్ళు అందించే విధంగా బోరింగ్ నీళ్ళే కాకుండా త్రాగునీళ్ళు కూడా ప్రతి ఇంటికి రోజుడిసి రోజు వస్తట్టు మేము సాయశక్తిలో కృషి చేసి వాళ్ళకి నీళ్ళు ఇస్తాము. ఇదే విధంగా అన్ని విధంగా డెవలప్మెంట్ చేస్తాం. అన్ని విధంగా ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ దాని గురించి సీఓ గారితో కూడా చర్చించడం అయింది. కావాల్సిన పేపర్స్, ఫైల్స్ అన్నీ తీసుకున్నాము. ఏ విధంగా అయితే జిహెచ్ఎంసీకి రేట్ ఉందో, హెచ్ఎండబ్ల్యూఎస్ నుంచి రేట్ ఉందో అదే మాదిరిగా రేట్ ఇక్కడ ఇస్తాడు చూస్తున్నాం. కంటోన్మెంట్ బోర్డుకి ఒకటి. రెండోది, మనకు నీళ్ళ క్వాంటిటీ ఎంత కావాలో అంత నీళ్ళు తీసుకొచ్చే విధంగా చూస్తున్నాం. నాకు తెలిసి ఒక వారం 10 రోజుల ఈ సమస్య పరిష్కారం అవుతుంది. నీళ్లు పూర్తి స్థాయిలో ఇస్తారు. మీరందరూ గమనించుంటుంటే మనకు ఎండాకాలంలో కూడా నీటి కొరత ఉందంటే స్వయాన ముఖ్యమంత్రి గారే అందరు ఆఫీసర్స్ తోటి సమీక్ష నిర్వహించి మనకు నీళ్లు కొరత లేకుండా కూడా చూసిన ఎండాకాలంలో. అంతకుముందుకు వారు దృష్టిలో లేనప్పుడు నీటి సమస్యలు ఉండే, వారి దృష్టికి వచ్చినాక నీళ్ళ సమస్య పరిష్కారమైంది. సమస్య లేని కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ చేస్తాం. ఎందుకంటే ప్రజలందరూ గత 30 సంవత్సరాల నుంచి వేరే పరిస్థితులు ఉండే, ఇప్పుడు మంచి పరిస్థితి రావాలా. గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకంతో మమ్మల్ని గెలిపించినందుకు ప్రజలకు ఏ అవసరాలు ఉన్నా కూడా ఖచ్చితంగా మేము ముందుండి అవసరాలన్నీ తీరుస్తాం. గవర్నమెంట్ నుంచి అత్యధిక నిధులు తీసుకొచ్చి కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దడానికి నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను. రాష్ట్ర ప్రభుత్వంపై పింక్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. టీఎస్ నుంచి టీజీగా మార్చేందుకు 4,630 కోట్లు ఖర్చు అవుతుందని కావాలనే ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారన్నారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. తప్పుడు ప్రచారం వెనుక కేటీఆర్ ఉన్నారని ఆరోపించారు. గతంలోనే ఫేక్ జీవో క్రిషాంగ్ జైలు పోయారని గుర్తు చేశారు. కొందరు ప్యాకేజీలు తీసుకుని విష ప్రచారం చేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక చాలా స్పష్టంగా ఏదైతే గత 10 సంవత్సరాలు గడిల పరిపాలనకి తొలగిస్తూ ఏదైతే ప్రజా పరిపాలన అందించాలి, ప్రజల సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి మా గౌరవ తెలంగాణ రాష్ట్ర మన ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరి సమస్యని పరిష్కరిస్తూ ప్రతి సమస్యల్ని అడ్రస్ చేస్తుంటే, ప్రతిపక్ష పార్టీగా
చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో మేము కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రులు కానీ ఏదైతే వాస్తవానికి ప్రజలకు ఉపయోగపడే అంశాలు ఏమన్నా ఉంటే ఎక్కడన్నా మేము తప్పులు చేసినా ఆ వాస్తవాలు మా దృష్టికి తీసుకొని వస్తే లేదా అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ సాక్షిగా ప్రతిపక్ష నేతగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హాజరై సమస్యలు ఏమున్నా మా దృష్టికి తీసుకొని వస్తే తప్పనిసరిగా స్వాగతించి ఈ యొక్క ప్రజా పరిపాలనలో ప్రతిపక్ష పార్టీని కూడా గౌరవిస్తూ ప్రతి సమస్యని పరిష్కరిస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని పక్కన పెట్టి ఏదైతే ఇంట్లోనే కూర్చొని ఏసీలకు అలవాటైపోయి 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి అందుబాటులో లేకుండా ప్రజల సమస్యలు తీర్చకుండా ఎవరింట్లో కల్వకుంట్ల తారక రామారావు గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఏదైతే వాస్తవాలు కానివి వాస్తవాలు లేనివి దాన్నే వాస్తవాలు అన్నట్టు చిత్రీకరించి ఏదైతే అడ్డగోలుగా సంబంధించిన కొంతమంది ఏదైతే పింక్ మీడియాకి సహకరించే కొంతమంది వ్యక్తులతోటి కొంతమంది ఆ మిత్రులని ఏదైతే దగ్గర పెట్టుకొని వాళ్ళకి లక్షలాలు ప్యాకేజ్ ఇచ్చి 3 లక్షల నుంచి 5 లక్షలు ప్యాకేజ్లు ఇచ్చి ఉద్దేశపూర్వకంగా కొన్ని ఛానళ్లు క్రియేట్ చేయించి ఏదైతే మా ముఖ్యమంత్రి గారు చేస్తున్న పనితీరు పైన మా మంత్రుల పైన అందరిపైన తప్పుడు ప్రచారం చేస్తారు. వాస్తవానికి ఏదన్నా తప్పు జరిగితే ఆధారాలు ఉంటే చాలా స్పష్టంగా గతంలోనే బీఆర్ఎస్ పార్టీ స్పోక్స్ పర్సన్ ఏదైతే కిషన్ మాట్లాడినప్పుడే చెప్పినా నువ్వేదైతే ప్రెస్ మీట్ పెట్టి నువ్వైతే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఒక ఫేక్ జియో కాపీని సృష్టించడం జరిగింది, దాన్ని ప్రచారం చేస్తున్నావు. నిజంగా ఆధారాలు ఉంటే ఆ జియో కాపీ నిజమైతే బహిరంగ చర్చకి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి సవాల్ విసురితే దానికి స్పందన. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయినా ఇప్పటి వరకు అపాయింట్ చేయకపోవడం కరెక్ట్ కాదన్నారు. గాంధీభవన్ దగ్గర మోకాళ్లపై నిరసన చేపట్టిన ఏఈఈ అభ్యర్థులకు మద్దతు తెలిపారు హరీష్ రావు. మార్చిలోనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయినా ఇంకా ఎందుకు అపాయింట్ చేసుకోవట్లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఏఈఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు అందజేయాలని ట్వీట్ చేశారు హరీష్ రావు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న మహమ్మద్ సల్మాన్ అనే వ్యక్తి హత్య కేసును ఛేదించారు పోలీసులు. ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేశారు. ఆస్తి తగాదాలు, వివాహేతర సంబంధాలే హత్యకు కారణాలుగా నిర్ధారించారు పోలీసులు. నిందితుల నుంచి కత్తులు, బైక్లు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 5గురు నిందితులను రిమాండ్కు తరలించామని తెలిపారు ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య. సాబా ఫాతిమా అవన్నీ కిడ్నాప్ చేసి గతంలో బలవంతంగా పెళ్లి చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు కిడ్నాప్ కేసు అయింది. తర్వాత జైలు పోయి వచ్చినాక మళ్ళీ సురేందర్ మతం మార్చుకొని ఆమెని పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్నాక కొన్నాళ్ళు కాపురం చేసినాక 2022లో ఆమెని మర్డర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ 2 కుటుంబాల మధ్యన కక్షలు, పాత కక్షలు నడుస్తున్నాయి. ఎవరైతే చనిపోయిన అతను అతని మీద కూడా చాలా కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ మధ్యకాలంలో సల్మాను అతని చెల్లెని చంపిడనే ఒక ఉద్దేశంతో నేను ఎప్పటికైనా సురేందర్ని చంపుతా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి చెప్పడం వల్ల ఒక అభద్రతాభావానికి లోనైన సురేందరు తనే ముందు ప్లాన్ చేసి తను ఎలిమినేట్. మానేరు నదిలో అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలతో పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురేష్ రెడ్డి. మానేరు పరివాహక ప్రాంతంలో అక్రమ ఇసుక తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను అమలు పరిచేలా చూడాలని గవర్నర్ రాధాకృష్ణన్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు సురేష్ రెడ్డి. గౌరవనీయులైనటువంటి రాష్ట్ర గవర్నర్ గారిని పెద్దపల్లి జిల్లాకు సంబంధించి మానేరు అక్రమ ఇసుక తవ్వకాల గురించి ఆ ఎన్జిటి ఇచ్చినటువంటి ఆర్డర్స్ని వారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఏ విధమైనటువంటి అక్రమంగా ఇసుకను తవ్విస్తున్నారు, అటువంటి రైతులకు కానీ సాగునీరు తాగునీరుకి ఏ విధంగా నష్టం జరుగుతుంది, ఆ రోడ్లు ఖరాబ్ అవుతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి, ఈ అన్ని వివరించి ఆడ చెక్ డ్యామ్లు లేకున్నా కానీ చెక్ డ్యామ్లు ఉన్నట్లు రిపోర్ట్లు ఇచ్చి అన్ని తప్పుడు రిపోర్ట్లు ఇచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ ఫామ్ చేసి భూగర్భ జలాలు నీటి మట్టం అంటే తగ్గినా కానీ దాన్ని ఎక్కడో అన్ని దొంగ రిపోర్ట్లు ఇచ్చుకుంటూ అంతా ఈ ఇసుకను తవ్వకాలు చేయొచ్చు అని చెప్పేసి అక్రమంగా అన్ని విధాల